జీవో ఎంఎస్ నంబర్ 56 ద్వారాగా జల్ జీవన్ మిషన్ యొక్క ఆధ్వర్యంలో పంచాయతీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా గోదావరి నుంచి మంచినీరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కూడా మంచినీరు అందించాలని చెప్పి లక్ష్యంతో 1400 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ అనేటువంటి దాన్ని కొవ్వూరు నియోజకవర్గం బంగారమ్మపేట దగ్గర వాటర్ గ్రిడ్ని ప్రారంభిస్తూ ఉన్నారు సార్. దానికి శంకుస్థాపన కూడా ఈ మధ్యకాలంలో పెరవలు గ్రామంలో కూడా జరిగింది. తంబరకోట దానికి హాజరవడం కూడా జరిగింది సార్. ఈ 7-8 నియోజకవర్గాలకు వెళ్తున్నటువంటి వాటర్ ఫేజ్ 1 కింద దాన్ని తీసుకుని చేస్తున్న పరిస్థితి ఉంది సార్. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో మా దగ్గర తీసుకున్నటువంటి గ్రిడ్ ఏదైతే ఉందో బంగారంపేట తీసుకున్న గ్రిడ్ అక్కడే సుమారుగా 16 ఎకరాల భూమిని అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని వాటర్ని ప్యూరిఫై చేసి ఈ ఉమ్మడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి వాటర్ని పంపించడం జరుగుతుంది సార్. కానీ మా దగ్గర వాటర్ తీసుకుని అక్కడే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్న దానిలో మరి అప్పట్లో ఎందుకు జరిగిందో పొరపాటు తెలియదు, కానీ కొవ్వూరు నియోజకవర్గాన్ని అందులో ఇంక్లూడ్ చేయలేదు సార్. మాకు దాదాపుగా కొవ్వూరు నియోజకవర్గంలో 49 గ్రామాలు అదేవిధంగా 3 మండలాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దట్ 2027 జూన్లో పుస్తకాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలో గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా పుణ్యస్నానాలకు వెళ్ళడం తప్ప మంచినీరు తాగడానికి అవకాశం లేదు సార్. దాంతో బోర్ వాటర్ తాగడం వల్ల కూడా అనేక వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫేజ్ 1లో జరుగుతున్నటువంటి యొక్క జల్ జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు మోదీ గారి సహకారంతో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఈ 1400 కోట్ల రూపాయలతోటి దాంతో సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు ఫేజ్ 1లో కొవ్వూరు నియోజకవర్గాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం కూడా ఫండ్స్ కూడా సరిపోతాయని చెప్పని కూడా సంబంధిత అధికారులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి గ్రిడ్లో కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు కూడా అక్క గోదావరి వాటర్ తాగేటువంటి అవకాశం కల్పించాలని చెప్పని మీ ద్వారాగా ప్రభుత్వాన్ని మరియు మంత్రివర్గం కూడా కోరుతూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ.